వృత్తిరీత్యా వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఆర్థికంగా స్థిరత్వం కోసం, నిలకడ కోసం చెయ్యని ప్రయత్నం కానీ పరిహారం కానీ ఏమీ ఉండకపోవచ్చు. ఈ వారం కూడా ఇదే విధమైన పరిణామాలు కనిపించవచ్చు. అంటే రావాల్సినటువంటి ధనం సరైన సమయానికి రాక కొత్త సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ విషయంలో కావచ్చు, అప్డేట్స్ విషయంలో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ వారం తీసుకునే నిర్ణయాలలో మాత్రము మంచి చెడులను ఆలోచించి పెద్దవాళ్ళని సంప్రదించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారికి టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తను వింటారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం చేయి దాటే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలలో కూడా నిరాశ ఎదురవుతుంది. ఈ వారం పరిహారం, ప్రతిరోజు లక్ష్మీ కుబేర అష్టోత్తరాన్ని పఠించండి లేదా వినండి. గురువారము, శుక్రవారము ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ బొట్టుని నుదుటన ధరించండి. మనం ప్రయత్నం చేస్తున్నాము, పరిహారాలు చేస్తున్నాము, ఎన్నో పూజలు చేస్తున్నాము, మనకి రెమెడీ చేసుకున్నప్పటికీ కూడా ఫలితం కనిపించడం లేదంటే అసలు జన్మజాతకంలో ఏమైనా యోగాలు ఉన్నాయా లేదా, తినే పరిస్థితి ఉందో లేదో చూసుకొని అప్పుడు ఆ విధంగా మనం చేయాలి. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంచెం పచ్చం చేయండి, లైట్ ఫుడ్ తీసుకోవడం, టిఫిన్ తీసుకోండి, హెవీ మీల్స్ కొంతకాలం దూరంగా ఉండండి, కొద్ది అనారోగ్యాల నుంచి బయటపడ్డ తర్వాత 2 పూట్ల మీరు ఆహారం తీసుకోవచ్చు అన్నటువంటి పరిస్థితుల్లాగా జాతకం కూడా కొన్నిసార్లు కొన్నిటికి అడ్డకట్టు వేస్తుంది. జాతకంలో కూడా కొన్ని సార్లు సమస్యలు ఉండటం వలన అడ్డుకట్టలు పడతాయి. ఆ టైంకు మనం ఏం చేయాలి? ఆ ఫాస్టింగ్ చేయాలంటే సరే ఫాస్టింగ్ చేసుకొని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చేసుకున్నట్టుగా అదే విధమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు. అంతకు మించి పెద్దగా ఏం ఉండవు. హడావుడి పడి కంగారు పడాల్సింది కూడా ఏం లేదు. చేయకూడనటువంటి టైంలో మనం చేయటం వలన దెబ్బ తినేదానికన్నా కూడా అధికంగా దెబ్బ తినే పరిస్థితులు ఉంటాయి. ఇది తెలుసుకొని వ్యవహరించాలి. నేరుగా వచ్చి నన్ను సంప్రదించలేని వారు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించండి. నేను మీకు అన్ని విశేషాలను తెలియజేస్తాను. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూల మార్పులు ఉంటాయి. చేయాలనుకున్న పనులు సరైన సమయానికి చేయగలుగుతారు. స్వల్పమైన సమస్యలు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. వృత్తిరీత్యా ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే స్థిరత్వం కోరుకుంటారు కానీ చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి నెల నుంచి ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏదో నచ్చలేదు, ఇక్కడ నుంచి మారి వెళ్ళిపోదాం అన్నటువంటి స్వభావం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వలన మీరు క్లియర్గా నష్టపోతారు. మీ ఎదుగుదలని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒకసారి ఉద్యోగంలో రిజిగ్నేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ఉద్యోగం రావాలంటే అది ఇప్పట్లో రాకపోవచ్చు. ఇది తెలుసుకొని మెలగండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.